కీర్తి పడుకొని ఉంటుంది. అర్ధరాత్రి ఫోన్లో మెసేజ్. ఆమె ముఖంలో షాక్. ఫోన్లో కీర్తి, నేను రేపు మళ్ళీ నిన్ను కలవబోతున్నా అని ఉన్నది. కీర్తి షాక్. ఇది ఎలా సాధ్యం? రాజు 1 వారం క్రితమే చనిపోయాడు కదా, మరి మెసేజ్ వస్తుంది ఎలా అని ఆలోచిస్తూ తన ఫ్రెండ్కు కాల్ చేస్తుంది. కీర్తి అంటుంది, సంధ్య, రాజ్ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. సంధ్య అప్పుడు అంటుంది, ఏమిటి, రాజు చనిపోయాడు, పోయిన వారమైంది కదా అన్నది. ఫోన్ ఎవరు వాడుతున్నారు? నిజంగానే అతని నంబర్ నుంచి వచ్చింది సంధ్య అన్నది. ఫేక్ మెసేజ్ చేసి ఉండవచ్చు, ఎవరో అతనికి ఫోన్ తీసుకొని చేస్తున్నారు కావచ్చు అన్నది. రాత్రి 3 గంటలకు మళ్ళీ మరో మెసేజ్. కీర్తి, నేను రేపు ఉదయం 10 గంటలకు నీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా, రెడీగా ఉండు అని ఉంది. మళ్ళీ షాక్. ఇదే నిజంగా ఫేక్ మెసేజ్ అయితే ఎందుకు మళ్ళీ మెసేజ్ పంపుతున్నారు ఆలోచిస్తూ నిద్రపోయింది. ఉదయం 10 గంటలకు ఇంట్లో తలుపు కొట్టిన శబ్దం అయితే కీర్తి నీరసంగా తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు తెరుస్తుంది. కానీ ఎవరు లేరు అక్కడ. బయట వ్యక్తి వస్తున్నట్లు కనిపిస్తుంది, కానీ అతని ముఖం కనబట్లేదు. రాజా ఆ వ్యక్తి అనుకుంటుంది. ఇంట్లో కీర్తి సోఫాలో కూర్చొని ఫోన్ చూస్తుంది, ఆలోచనలో ఉంది. అప్పుడు మెసేజ్ వస్తుంది. ఆమె షాక్ అయింది. మెసేజ్లో కీర్తి, నేను తిరిగి వచ్చాను. కీర్తి అనుకుంటుంది, ఎలా సాధ్యం రాజు రావడం అని. అంతలో తలుపు శబ్దం అవుతుంది. కీర్తి తలుపును ఆనుకొని నిలబడింది. ఎదురుగా రాజు. ఇది నిజమేనా? రాజప్పుడు, నువ్వు నమ్మలేకపోతున్నావు కదా, నేను చనిపోయానని అందరూ అనుకున్నారు. అప్పుడు రాజు, అవును, అందుకే మళ్ళీ వచ్చాను. దెన్ సడన్ సర్ప్రైజ్, ఇది నిజంగా నువ్వేనా వెనక్కి తగ్గుతూ అన్నది కీర్తి. అప్పుడు రాజు మెల్లగా ముందుకు వచ్చి, నా చావును నమ్మినందుకు నువ్వు శిక్ష అనుభవించాల్సిందే అంటూ నవ్వుతూ హ్యాపీ ఫ్రాంక్ డే అని అంటాడు. కీర్తి కోపంగా, నువ్వు బ్రతికే ఉన్నావా? అంతలో సంధ్య వస్తూ, ఇదంతా నీకు షాక్ ఇచ్చేందుకు చేసిన ఫ్రాంక్ అని అన్నది. నువ్వు నన్ను చాలా మిస్ అవుతావని తెలిసి వచ్చాను అన్నాడు. కీర్తి ఇదే నా సర్ప్రైజ్ అని చాలా సంతోషపడింది.